మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి మరొక దినాన్ని ప్రభు మనకు ప్రసాదించి, ఆ ప్రభులు వారు ప్రవేశపెట్టినటువంటి ఈ దినములో కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి, బలపడటానికి, స్థిరపరచబడటానికి ప్రభువారు చూపినటువంటి కృపను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్యాన్ని బట్టి బలపడుతూ, వాక్యాన్ని బట్టి జీవిస్తూ ప్రభువుని ఘనపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. మా ఆత్మీయ మేలు కొరకై బలపడి స్థిరపరచబడటానికి తండ్రి ద్వారమును తెరవండి, బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏమని రాయబడి ఉందంటే, మనమంతా కూడా తండ్రి యొక్క సన్నిధికి మనము మరి చేరి ఉన్నవారు మట్టుగా మనమంతా కూడా తండ్రి సన్నిధిలో మనం ఉండటానికి, ఆ తండ్రి సన్నిధిలో ఉండటానికి మరి ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని అంటాడు. కనుక ఇప్పుడు మరి మనము ఆయన సన్నిధికి చేరగలుగుతున్నాము అని అంటే, ఆయన సన్నిధికి రాగలుగుతున్నామంటే, ఆయన సన్నిధిలో ఏకము కాబోతున్నాము అని అంటే, అది యేసుక్రీస్తు ద్వారా ఆత్మ కలిగించేటువంటి కార్యాన్ని బట్టి ఆత్మ ఏకం చేస్తున్నాడు. ఆత్మదేవుడు ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా కావటానికి మానవుల్లో చేసిన పాపము అనేది, అపరాధము మరి దూరం చేయకుండా యేసు ప్రభువు వారు వచ్చి దానికి క్రయధనముగా, అందులోంచి విడిపించబడేటువంటి వారముగా ఆ రక్షణ కార్యాన్ని, ఆ పాప క్షమాపణను ఆయన ద్వారా మానవునికి అనుగ్రహించబడింది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఏకం కాపడి తండ్రి సన్నిధికి మరి చేరగలిగి ఉన్నాం. రెండవదిగా అంటాడు, కాబట్టి మీరు ఇక మీదట మరి పరజనులు కాదు, యేసుక్రీస్తుని ద్వారా దేవుణ్ణి ఎరగినటువంటి వారు కాదు. ఇప్పుడు మీరు
దేవుని ఎరిగినటువంటి వారు కాబట్టి ఇప్పుడు మీరు పరజనులు పరదేశులై ఉండక మరి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. కనుక పాపం చేసినప్పుడు దేవుణ్ణి మానవుడు విడిచిపెట్టాడు. దేవుని విడిచిపెట్టిన తర్వాత మరి మానవుడు పాపం చేస్తాడు. ఈ పాపము దేవుని సన్నిధికి దూరము చేస్తుంది. వాటన్నిటి నుంచి మనము కాపాడబడ్డాం, రక్షించబడ్డాం. ఈరోజు మనమంతా కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాం. మనమంతా కూడా ఒక మరి పట్టణస్థులముగా, ఆయన యొక్క పరిశుద్ధులముగా ఉండటానికి మనమంతా కూడా ఆ భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. కనుక అన్నిట్లోంచి విడుదల కలిగించిన తర్వాత పరదేశులు పరజనులు కాదు, మనమంతా కూడా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారమై దేవుని యొక్క మరి ఆత్మ సహాయాన్ని బట్టి మరి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, మనకంతా ఒకే ఒక పట్టణం, దేవుని యొక్క పట్టణం. అందులో మనము మరి దేవుని యొక్క ఇంటి వారమై ఉన్నాం. మనమంతా కూడా ఒక కుటుంబముగా పిలువబడుతున్నాం. దేవుని ఇంటి వారముగా, దేవుని కుటుంబముగా ఉండటానికి ఆ భాగ్యము మనకు అనుగ్రహించబడింది. కనుక ఇప్పుడు దేవుని ఇంటి వారమై ఉన్నటువంటి మనము, దేవుని కుటుంబంగా ఉన్నటువంటి మనము, మన కుటుంబంలో మరి ఏ విధంగా ఉంటే దేవుని ఇంటి వారముగా, దేవుని ఇంటి వారంగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాన్ని బైబిల్ నుంచి చూసినప్పుడు అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ మరి వచనములో అక్కడ మరి భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి. భయము భక్తి కలిగి దేవుని ఇంటి వారముగా, దేవుని యొక్క ఇంటి కుటుంబ సభ్యులుగా మరి ఉండాలి. ఆ విధంగా భయభక్తులు కలిగినటువంటి కొర్నేలు కుటుంబాన్ని దేవుని వాక్యంలో ప్రభు రాయించారు. ఎంతగా వారు భయభక్తులు కలిగి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ బహుధర్మములు చేసేటువంటి కుటుంబంగా కనిపిస్తుంది. కనుక దేవుని ఇంటి వారంటే భక్తితో కూడా ప్రార్థనతో కూడా వాళ్ళు మంచి కార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా దేవుని ఇంటి వారు అంటే వారు దేవుని మాట మీద నమ్మిక ఉంచినటువంటి కుటుంబంగా ఉండాలి. ఆయన నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో అది నమ్మినటువంటి కుటుంబంగా ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ మరి వచనములో ప్రధాని ఒక అతను మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కుమారుని యొక్క మరణ అవస్థను చెప్పినప్పుడు యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేయలేదు, కానీ పిలిపించి బాగు చేయలేదు, కానీ అక్కడే అతని యొక్క నమ్మికను బట్టి నీ కుమారుడు బాగై ఉన్నాడు పో అని ప్రభు చెప్పారు. కనుక రెండవదిగా ఆయన కుటుంబ సభ్యులంటే ఆయన మాట మీద నమ్మిక ఉంచి జీవిస్తారు. ఆయన మాట మీద నమ్మిక కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి దేవుని మాట మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి మరి కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు అని యేసు ప్రభు వారు మరి చెప్పినటువంటి మాట. మూడవదిగా దేవుని యొక్క ఇంటి వారు అనంటే దేవుని యొక్క మరి
వాక్యాన్ని వినడం, వాక్యాన్ని అర్థం చేసుకోవటం, వాక్యాన్ని మరి హృదయంలోకి అన్వయించుకోవటం, ఆ వాక్యం ప్రకారంగా జీవించటం అనేది దేవుని యొక్క ఇంటివారు చేసేటువంటిది. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 32వ వచనంలో జైలు అధికారి మరి చెరసాల నాయకుడు పౌలు శీలను వారిని చెరసాలలో వేసి బాగా శిక్షించి, ఆ సమయంలో వాళ్ళు దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ చెరసాల పునాదులు కదలడం, ఆ యొక్క సంఖ్యలు ఊడిపోవడం చూసినప్పుడు అతను మరి భయపడినటువంటి వారుగా ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి తెగించినటువంటి సందర్భం. అయితే ఆ సమయంలో పౌలు గారు మరి అతన్ని ధైర్యపరచటం, బలపరిచినప్పుడు వెంటనే అతను దేవుని గురించి తెలుసుకోవటానికి, దేవుని వాక్యాన్ని అతనే కాకుండా తన కుటుంబ సభ్యులందరూ కూడా వినటానికి, ఆ యొక్క కుటుంబము యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వినేటువంటి కుటుంబం, వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి కుటుంబంగా కనిపిస్తుంది. 4వదిగా ఎప్పుడు కూడా దేవుని విశ్వసించినట్లు వారుగా ఉండాలి. అలాగే బైబిల్లో అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 8వ వచనంలో క్రిస్పా అనేటువంటి అతను దేవుని విశ్వసించినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. దేవుని కుటుంబం అంటే మరి వేరొక వాటి మీద నమ్మిక, విశ్వాసం కలిగి ఉండడం కాదు, కానీ దేవుని మీదే, దేవుని మాట మీదే, దేవుడు మీదే ఆధారపడడం, కంప్లీట్గా వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు, ఉద్దేశాలు తీసుకుని వచ్చి మరి వాక్యం కలపడం కానీ, మరి వాటిని బట్టి వాళ్ళు అనుకున్న విధానంలో వాళ్ళకు జరిగేటట్లుగా ఉన్నప్పుడు అది వాళ్ళ జీవితంలో విశ్వాసం. నేను అనుకున్నాను, ఇట్లా నేను వేడుకున్నాను కనుక నా యొక్క విశ్వాసాన్ని బట్టి, అట్లాగా వాళ్ళకి మనసులో ఉన్నటువంటి ఆశలు, తలంపులు, ఆశయాలు నెరవేర్చుకోవటానికి అక్కడికి తీసుకొచ్చి విశ్వాసాన్ని అక్కడ ముందు పెట్టి, అది లోక సంబంధమైనటువంటివో, శరీర సంబంధమైనవో, వాక్యానికి వ్యతిరేకమైనటువంటివో ఏవో అనేది గ్రహించకుండా కొంతమంది యొక్క విశ్వాసాన్ని ఆ విధంగా కనపరుస్తూ ఉంటారు. అది కాదు, కంప్లీట్గా దేవుని మీదే వారు ఆధారపడినటువంటి వారుగా దేవుణ్ణి కంప్లీట్గా విశ్వసించినప్పుడు వాళ్ళ యొక్క అన్ని కోణాలలో దేవుని చిత్త ప్రకారంగా వారి జీవితంలో జరగాలి. దేవుని చిత్తమే వాళ్ళ జీవితంలో జరిగించుకోవటానికి కంప్లీట్గా ప్రభుని వాళ్ళు విశ్వసించి ప్రతిదీ కూడా మాట్లాడతారు, తలంస్తారు, ఆ విధంగా ముందుకి అడుగు వేసి వెళ్తారు. 4. 5వదిగా దేవుని యొక్క ఇంటివారుగా కుటుంబంగా ఉన్నప్పుడు వారు దేవుణ్ణి సేవించేటువంటి వారుగా ఉంటారు. దేవుని తప్ప వేరే వాటిని ఏది కూడా ఏ రూపమైనా సరే, ఏ విధమైన సరే సేవించరు. ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి, జీవం కలిగినటువంటి దేవుని తప్ప మరొకటి వాళ్ళు ఇష్టపడటానికి, అంగీకరించడానికి, అలాగా నమస్కరించడానికి, పూజించటానికి, సేవించటానికి వారు మరి ఇష్టపడరు. కనుక ఇందును బట్టి
మరి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో మరి యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అన్నట్టుగా. కనుక దేవుని ఇంటి వారు అయినటువంటి వారు దేవుని యొక్క మరి కుటుంబంగా పిలువబడుతున్నటువంటి వారిలో ప్రభువునే సేవించేటువంటి వారుగా, పూజించేటువంటి వారుగా, ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. ఆరోదుగా మరి లూదియా అని గురించి రాయబడింది. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 15వ వచనములో ఈ లూదియా అనేటువంటి ఆమె యొక్క హృదయము తెరవబడటం, లూదియా మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా దేవుని యొక్క సేవకు అన్ని విధాలుగా మరి ఒక సపోర్ట్గా ఉన్నట్లుగా ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా మరి దేవుని సేవ జరగటానికి, దేవుని సేవకుల్ని అన్ని విషయాల్లో కూడా వారిని ఆహ్వానించడానికి తన వంతు ఆ పరిచర్యకు ఏ విధంగా సహకరించాలో, ఎలాంటి సహకారం అందించాలో అవన్నీ కూడా మరి ఆమెకి అనుకూలముగా ఆమె ఏమి చేయాలో అవన్నీ కూడా ఆమె చేసినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని కుటుంబం అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలి, కానీ పట్టినట్టుగా అక్కడ కూడా స్వార్థము, సులాభము, అక్కడ కూడా ఆధిక్యతలు, పేర్లు, గొప్పతనాలు కోరుకునేటువంటి వారు ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అనేటువంటి భావనతో ఉండాలి, కానీ దేవుని యొక్క మరి సేవకు ఏ విధంగా కూడా ఆటంకంగా ఉండకూడదు. మన ద్వారా ఇంకా సేవ ఇంకా ముందుకు పోవటానికి మన వంతు చేయగలిగినటువంటివి చేయటానికి మనం ఇష్టపడాలి. దేవుని ఇంటి వారముగా, దేవుని కుటుంబ సభ్యులుగా. 7వదిగా దేవుని యొక్క ఇంటి వారు కుటుంబం అంటే అది రక్షించబడినటువంటి కుటుంబం, రక్షించబడినటువంటి ఇంటివారు. బైబిల్లో లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనములో జక్కయ్య అనేటువంటి అతను అక్కడ చూపించబడుతుంది. అతను మరి యేసుని తన ఇంటికి ఆహ్వానించినట్లుగా, తన జీవితంలోకి ఆహ్వానించుకున్నట్లుగా ఆ కుటుంబము రక్షించబడినటువంటి కుటుంబంగా మార్చబడింది. ఈరోజు ఈ 7 అనుభవాలు ఉన్నటువంటి వారు దేవుని ఇంటి వారు, దేవుని కుటుంబము అని పిలువబడుతుంది. అలాంటి కుటుంబం మీద దేవుని యొక్క నిండైనటువంటి దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మరి కృపను బట్టి వాళ్ళ క్షేమము, ఫలించటము, అభివృద్ధి చెందటము, విస్తరించటము, ఒక అధికారం కలిగినటువంటి వారుగా, ఒక గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. దేవుని ఇంటి వారు, దేవుని కుటుంబీకులుగా ఉన్నటువంటి వారు. కనుక ఈ మాటలను బట్టి మనము మరి ఈరోజు ఆయన ద్వారా మనమంతా కూడా యేసుక్రీస్తు ద్వారా ఉభయులము దేవుని సన్నిధికి చేరటానికి ఆత్మ ద్వారా మనము ఆ విధంగా మనము తండ్రి సన్నిధికి మనము అందరం కూడా చేరగలుగుతున్నాం. ఆ విధంగా ఇంకా మనం పరదేశులము, పరజనులు కాదు,
మనమంతా కూడా పరిశుద్ధులతో కూడా ఏక పట్టణస్థులం కలిగినటువంటి వారు. మనకంతా కూడా ఒకే పట్టణము, మనమంతా కూడా ఏకముగా అక్కడ ఉండబోతున్నాం. అది పరిశుద్ధమైనటువంటి పట్టణం. ఆ పట్టణములో ఆయన ఇంటి వారముగా, ఆయన కుటుంబముగా మనం ఉండటానికి ఇహమందును పరమందును దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఆ విధంగా చేర్చబడి ఉన్నాం. కనుక ఇటు స్థితి ప్రతి బిడ్డకు, కుటుంబానికి దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కనుక అట్టి సహాయము ప్రతి బిడ్డకు అందించబడి దేవుని ఇంటి వారుగా, కుటుంబ సభ్యులుగా ఉండబడాల్సినటువంటి 7 అనుభవాలను బట్టి వాళ్ళంతా కూడా ప్రభుచే దీవించబడినట్లుగా ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ మీద కూడా ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవా, ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని చదివినప్పుడు అందులో మేమెవరో, మాది ఏ కుటుంబమో, మీ ఎలాంటి వారమైనప్పటికీ కూడా మేము ఎక్కడ నిలిచి ఉన్నటువంటి వారంగా చేశారో, మేము ఎవరికి సంబంధించినటువంటి వారము, మా యొక్క పట్టణం ఏంటో, మా నివాసం ఏంటో, మా యొక్క ఫలింపు ఏంటో, మాకున్న ఆధిక్యత ఏంటో అన్నీ కూడా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తూ భక్తుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధముగా మమ్మల్ని ఉండటానికి ఏర్పాటు చేసుకున్నారని, అలాగ చేర్చుకున్నారని మీ వాక్యం ద్వారా తెలియజేశారు. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డ కూడా తండ్రి తమలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసుకొని ఆ క్రమంలో బిడ్డలు నీ ఇంటి వారుగా, మీ కుటుంబ సభ్యులుగా అన్ని విషయాలు వృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, ఆ విధంగా కొనసాగిస్తున్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో వృద్ధిపరచునుగాక. ఆమెన్.